ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా 43 మరియు 44 అధ్యాయములు, సాయంత్రం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకమును దిగి వస్తున్న దేవుని కృప మీకు సమృద్ధిగా తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉండి మిమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలు మీకు ఎదురు పడినను మీరు భయపడవలసిన నిమిత్తము లేదు. ఎందుకో తెలుసా? ఆయన మీతో కూడా ఉండి తన దుడ్డు కర్ర, తన దండమును మీకు చాపి ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు అపవాది అనగా సాతాను మనల్ని పడగొట్టడానికి వాడు ఎక్కడ ప్రారంభం చేస్తాడో తెలుసా? మన మనసులో, మన హృదయములో. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచన విధానం వాడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభుని శత్రువులకు అప్పగించడానికి ఈ యోధ పలు విధములుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇతడు ప్రయత్నాలు చేయకముందు అపవాది ఏం చేశాడు తెలుసా? అతని హృదయములో లేదా అతని మనసులో ఆలోచన పుట్టించి ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుడు గనక నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని వాక్యం హెచ్చరిస్తుంది. మన ఆలోచనల్లో అపవాది తనదైన ఆ విత్తనాలు వాడు విత్తగలిగితే ఆ రోజు నుండి ఆ ఆలోచన మాట రూపంలో బయటకు వస్తుంది, చేతల రూపంలో బయటకు వస్తుంది. అందుకని మనం ఆలోచనలు చెరపట్టి క్రీస్తు నామములో దేవునికి మనం వాటిని అప్పగించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అపవాది ఆ ఇస్కరియోతు యోధా హృదయములో ఆలోచన పుట్టించాడో ఆ ఆలోచనని ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? నాటిన మొక్కకు నీళ్లు పోసి ఎరువేసినట్లుగా ఈ ఆలోచనని ఎరువేసి పెంచాడు. ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే ఇలాగూ వ్రాయబడింది. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పెను. మొదట అపవాది యోధా హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆ ఆలోచనని యూదా సాధారణంగా ఆహ్వానించాడు. అదే పనిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. దానిని పెంచి పెద్ద చేసి ప్రవర్ధమానం చేశాడు. ఇప్పుడు నేరుగా సాతాను ఇస్కరియోతు యోధాలోనికే ప్రవేశించాడు. అవును దేవుని బిడ్డలారా, ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనవి. మన హృదయం అత్యంత ప్రశస్తమైనది. మన హృదయమును, మన హృదయ ఆలోచనలను ఎప్పుడు కూడా మనం పవిత్రపరుచుకుందాం. యేసు రక్తము చేత, దేవుని వాక్యము చేత మనం పవిత్రపరుచుకొని వాటిని
శుద్ధమైనవిగా దేవుని ఎదుట మనం పెట్టినప్పుడు, దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు ఎంత మాత్రం కూడా అపవాది మనల్ని శోధించలేడు. కాబట్టి మీ మనస్సులో లేదా మీ హృదయములో దేవుని వాక్యాన్ని నాటనివ్వండి, దేవుని వాక్యాన్ని నింపుకోండి. దేవుడు అద్భుతమైన రీతిలో వాక్యముల్లో ఉన్న శక్తిని విడుదల చేసి మీరు అద్భుతాలు అనుభవించినట్లుగా ఆయన చక్కటి నడిపింపుని మీకు దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చాలా ప్రాముఖ్యమైంది. మన తలంపులు చాలా ప్రాముఖ్యమైనవి. మన తలంపులలో జారిపోకుండా, ఆలోచన విషయంలో జారిపోకుండా మనం ఉండగలిగితే భౌతికంగా కూడా మనం ఎంత మాత్రం సాతానికి లోబడలేం. మనం దేవునికి అవమానం ఎంత మాత్రమును తీసుకొని రాలేం. దేవుడు అట్టి రీతిగా మనల్ని సిద్ధపరిచి బలపరచునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. మా హృదయాన్ని, మా హృదయ ఆలోచనల్ని మీరు పరిశుద్ధపరచండి అయ్యా. వాక్యము చేత మా హృదయాలు నింపుకొని మీకు మహిమ తెచ్చు వారముగా ప్రభువా, మీ అభిషేకం కలిగి మేము జయించిన జీవితం కలిగినటువంటి వారముగా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చినట్లుగా నిలబెట్టుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.